అందరూ ఆ మండు వేసవిలో, వేసవికాలం కదా, ఈ 40 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటిది. అందరూ ఆ మడత మంచాలు వేసుకుని పడుకునే టైంలో ఇక్కడ వినండి, కరెక్ట్ గా 11:30కు ఒక వ్యక్తి వచ్చి అందరినీ టపటప లేపేసేవాడు. ఎవర్రా బాబు అని అనుకుంటే మా శాస్త్రి బాబు. ఎందుకు లేపేడానంటే ఇంత పలావ్ తీసుకొచ్చేవాడు. ఇంత పలావ్ అంటే ఆయన్ని పిలిచినటువంటి ఫంక్షన్లో ఆయన తినడమే కాకుండా పిల్లలందరూ అలాగే పెద్దవాళ్ళు కూడా అందరూ అరుగు బయట మడత మంచాల మీద పడుకున్న వాళ్ళ యొక్క కడుపు నింపాలనేటటువంటి సదుద్దేశంతో ఆయన ప్రత్యేకంగా పిలువబడినటువంటి ఫంక్షన్ లో నుంచి ఇంత పలావ్ తీసుకుని పిల్లలారా ప్రతి ఒక్కళ్ళు తినరా అని చెప్పేసి కడుపు నింపి చక్కనైనటువంటి సంతోషాన్ని పంచి పడుకోబెట్టేవాడు. ఇది వైశాఖ మాసంలో మామిడి పళ్ళు అయినా సరే అలాగే పంచేసేవాడు, పలావ్ దగ్గరించి అలా పంచేవాడు. అంటే నువ్వు అంత పంచావు కాబట్టే నీ మెడలో సువర్ణ హారం 15 లక్షల విలువ కలిగిన సువర్ణ హారం వేసాడు నీ కొడుకు. అంటే అది ఊరికినే రాదు ఎవరికి. ఈ రోజు నేను వేసుకోవాలంటే ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడిని కాదట్లేదు, అంతంత మనం వేసుకోలేము. మనం ఇంకొక విషయం అంటే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంటే మన సొంతంగా మనం సంపాదించుకుని అనుభవించేటటువంటి జీవితం కంటే మన పుత్రులు సంపాదించి మనల్ని సుఖపెడుతూ మనల్ని ఆనందింపజేసేటటువంటి జీవితమే అసలైన జీవితం. అది నీ మేనమామలకి దక్కింది, అలాగే వాళ్ళ మేనల్లుడిగా నీకు కూడా దక్కింది ఆ వారసత్వం. అలాగా అందరూ ఇక్కడ ఎంతో అంటే పూర్వకాలంకి తీసుకుని వెళ్ళిపోయాయి ఈ రోజులు. 50 వసంతాల పెళ్లి రోజు మాకు 40 సంవత్సరాలు పూర్తి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాయి మమ్మల్ని అందరినీ కూడా. ఎంతో అందరూ కలిసికట్టుగా ఈ ప్రయాణం, ఈ 50 ఏళ్ళు వాళ్ళిద్దరూ ప్రయాణం చేయడమే కాకుండా వాళ్ళిద్దరితో పాటుగా మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళినటువంటి ఘనత వీళ్ళకి దక్కుతుంది. అలాగే పెద్దలు అంటే మా నాన్నగారి యొక్క అన్నదమ్ముల ఆ పరంపరలో మా నాన్నగారే ఈ రోజుని సాక్షి. ఇప్పటికీ కూడా అందరిళ్ళకి వచ్చి అందరినీ పలకరించి కాసేపు కూర్చుని మంచి చెడ్డ చెప్తూ ఈ రోజుని నేను చెప్పేదంటే పిలవని వాడిది పాపం. ప్రతి ఒక్క ఇంటికి ఆ దంపతులు మా బావ అక్క ఇద్దరు నా ఇంట్లో నేను ఏ తోరణం కట్టి ఫంక్షన్ చేసుకున్నా గానీ ఆడపడుచుగా వచ్చి మా ఇంట్లో ఎవరిలోనైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఇంట్లోకి కూడా ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు వచ్చి పసుపు కుంకాలు తీసుకుని వెళ్ళినటువంటి వారు పిలిస్తే ఈ రోజున మీరు చెప్తే నమ్మరు కరెక్ట్ టికెట్ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళి వచ్చాను. ఎందుకు ఖచ్చితంగా వచ్చి తీరాలి, రాకపోతే దుర్మార్గం అవుతుంది. ఎందుకు తెలుసా, అంత అద్భుతమైనటువంటి దంపతులు వెళ్తున్నాను. ఈ రోజునే ఈ కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్క కనుల బిందు ప్రతి ఒక్కళ్ళు వారు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు, నా ధర్మపత్ని సమేతంగా నేను పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలాసేపు తీసుకుని మిమ్మల్ని తీసుకుంటాను, అన్యంగా భావించకండి. సాయిరామ్.